ఈ హైదరాబాద్లో రీసెంట్గా ఫేమస్ అయిన కుమారి ఆంటీ బాగా వంట చేస్తారని, రోడ్ సైడ్ ఒక స్టాల్ ఉందని అక్కడికి వెళ్ళి అందరూ భోజనం చేస్తారని, ఆ తర్వాత పోలీసులు వచ్చి ఖాళీ చేయించారు. మళ్ళీ రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మళ్ళీ అది ఓపెన్ చేస్తున్నారని, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆవిడ ఫస్ట్ నుంచి, ఆవిడ కానీ ఆవిడ హస్బెండ్ కానీ ఇద్దరు ఫస్ట్ నుంచి పడినటువంటి కష్టాలు ఏంటి, ఈ రకమైనటువంటి పొజిషన్కి ఇంత ఫేమస్ అవ్వడానికి గల వాళ్ళు పడినటువంటి కష్టం ఏంటి, అసలు వాళ్ళ ప్రాఫిట్ జోన్ ఎంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా వాళ్ళకి 3 లక్షల రోజుకి 4 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుందంటూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే ₹1 కోటి ఇల్లు కూడా కట్టుకోబోతున్నారు వాళ్ళు, నెలకి 30 లక్షలు వస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్టు రకరకాల వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. దాని గురించి నేను డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాను ఆన్ కాల్లో. సో వాళ్ళ హస్బెండ్ కానీ ఆవిడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్లో వాళ్ళు కొండాపూర్లో ఉండేవారు కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ ఆయన ఆటో తోలేవారు. ఇన్ఆర్బిట్ మాల్ నుంచి కొండాపూర్ ఏరియా మొత్తం కూడా ఆయన ఆటో తోలేటువంటి వ్యక్తి. సడన్గా ఒకరోజు ఈ ఫుడ్ బిజినెస్ పెడదాము, ఆ ఫుడ్ బిజినెస్ కూడా ఆటోలోనే పెడదాము, ఆటోలో నువ్వు బాగా ఫుడ్ వండుతావు కాబట్టి ఆ ఫుడ్ని ఆటోలో పెట్టుకుని ఆటోలోనే అమ్ముకుంటూ వెళ్దాము. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్లో లెక్చరర్స్, వీళ్ళందరికీ కూడా మనం ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఉండే సదరు ఆటో వాళ్ళు కావచ్చు, ఇన్ఆర్బిట్ మాల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు. టేస్టీ ఫుడ్ కాబట్టి మనం ఇట్లా చేద్దామని ఆయన సలహా మేరకు స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్లో ఆమె అసలు ఒప్పుకోలేదంట. ఫుడ్ బిజినెస్లోకి దిగడం చాలా రిస్క్, ఆటో తోలుకుంటున్నాడు, ఆటో తోలుకో, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఆమె చెప్పడం. అయితే ఆయన చాలా కన్విన్స్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఫ్యామిలీలో ఉండేది నలుగురు. కుమారి ఆంటీ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరికీ 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప, ఇద్దరు కూడా డిగ్రీ లెవెల్లో ఉన్నారు. సో వీళ్ళకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఈ ఫ్యామిలీకి మంచి యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళ ఫ్యామిలీస్ అంటే వీళ్ళ అత్తమామ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఆడబడుచులు, ఈ కజిన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఫస్ట్ నుంచి. ఆ సపోర్ట్ వల్ల వాళ్ళు రంగంలోకి దిగడం, అట్లాగే 1 year 2 years 3 years అట్లా ఆటోలోనే అన్నీ సేల్ చేసుకుంటూ ఆటోలోనే అమ్మకంతో వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి ఇట్లా రోడ్ సైడ్ స్టాల్కి సంబంధించి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ ఖాళీ ఉంది పెట్టుకోండి, మీరు ఆటోలో ఎందుకు, బయట పెడితే ఇంకా జనం వస్తారు స్టాల్కి అనే కాన్సెప్ట్ని తీసుకురావడంతో వాళ్ళు అక్కడ స్టాల్ పెట్టుకున్నారు. ఆ స్టాల్ పెట్టుకోవడం, ఆ తర్వాత హిట్ అవ్వడం జరిగింది. అయితే మీరు అసలు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మీకు ఐడియా ఉంటుంది. ఒక మీట్ని తీసుకొచ్చి కడిగి కోసి, అది చేప కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, ఇట్లా ఏవైనా దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది. అట్లాంటిది ఈవిడొక్కరే ఎంతోమందికి పెద్ద పెద్ద డేగిసాల్లో ఈ పనులన్నీ చేసుకుని తర్వాత ఆవిడ ఒక్కరే వండి ఒక పెద్ద కిచెన్ తీసుకున్నారు. వాళ్ళు కొన్నాళ్ళు అప్పు చేసి ఒక 40-50 lakhs అప్పు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు ఒక ఇల్లు తీసుకుని ఎదర ఏరియా అంతా కిచెన్కి వదిలేసి అక్కడ ఇప్పుడు వంటలు చేస్తున్నారు. సో ఆ వంటలు చేసే టైంలో ఎవ్రీ ఐటమ్ని ఆవిడే కుక్ చేస్తారు, ఎవ్రీ రెసిపీ ఆవిడే కుక్ చేస్తారు. కటింగ్ లేదా మిగతావి హెల్పర్స్కి ఇస్తారు. 9 హెల్పర్స్ ఉన్నారు వీళ్ళకి. ఈ 9 కటింగ్ దగ్గర, వంట చేసే దగ్గర కాస్త, అట్లాగే అక్కడ వడ్డన దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకి. సో ఇది తప్ప మిగతా రెసిపీని వండే విధానం కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు, ఇంక్లూడింగ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే మసాలాలు హోమ్ మేడ్ చేస్తారు, కారం హోమ్ మేడ్ చేస్తారు. అందువల్ల వీళ్ళు పనిగట్టుకుని దగ్గరుండి ఎవ్రీ డే మసాలా చేయడం వల్ల, బయట నుంచి తీసుకురాకుండా ఉండడం వల్ల వీళ్ళకి టేస్ట్ విషయంలో తిరుగులేని, ఎవరు ఊహించని ఒక బ్రాండ్ ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్లో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినాల్సిందే అనే ఫీలింగ్లో అందరూ వచ్చారంటే ఇదే కారణం. అయితే వీళ్ళకి మంత్లీ ఎంతో డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే వీళ్ళ ఎక్స్పెన్సెస్సే దాదాపు మంత్లీ 1 lakh rupees శాలరీస్కి ఇస్తారంటే ఈ 9కి. అంటే ఎంత పని ఉంటుందో ఆలోచించండి. హైదరాబాద్ లాంటి చోట ఒక్కొక్క మనిషి హెల్పర్కే 25,000 ఇస్తున్నారంటే ఎంత పని ఉంటే ఇస్తారు. సో ఈ రకమైనటువంటి శాలరీస్ వాళ్ళు పే చేసుకుంటూ మంత్లీ వాళ్ళకి మిగిలే కొద్దో గొప్ప డబ్బుల్లో అప్పులు తీర్చుకుంటున్నారు. ఇల్లు కట్టడానికి దాదాపు 60 లక్షలు అప్పు అయితే ఆ అప్పుని తీర్చుకునే పనిలో ఉన్నారు. అప్పు తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళ ఊళ్ళలో ఉన్న ఏపీకి సంబంధించిన వాళ్ళు కదా, ఏపీ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కజిన్స్ దగ్గర నుంచి, చుట్టాల దగ్గర నుంచి 60 లక్షలు ఇల్లు కట్టుకోవడం కోసం తీసుకున్న అప్పుని, దానికి సంబంధించిన వడ్డీని, ఈఎంఐని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నారు తప్ప వాళ్ళు లక్షలు ఏమీ గడించట్లేదు. నెల 30 లక్షలు, ₹1 కోటి వాళ్ళు సంపాదించట్లేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. వాళ్ళు పొద్దున 5ంటికి లేచి 12 దాకా నాన్ స్టాప్గా 7 hours పాటు షిల్ కుక్. అసలు ఎంత షాకింగ్ అనిపించిందో నాకు ఆవిడ చెప్తుంటే.
పొద్దున 5ంటికి లేస్తారంట, 12ంటికి దాకా ఆవిడ ఈ ఐటమ్స్ అన్నీ వండాలి. ఇప్పుడు ఒక 400 మందికి 300 మందికి చికెన్ వండాలంటే, మటను వండాలంటే, ఫిష్ వండాలంటే, ప్రాన్స్ వండాలంటే, దీంతోపాటు వెజ్ ఇవన్నీ కూడా వండాలి అంటే ఎంత బర్డెన్ అవుతుంది ఒక మనిషికి. సో పైగా ఆవిడ రెసిపీ చేస్తేనే అంత బాగా వస్తుందనేటువంటి ఉద్దేశంలో డెఫినెట్లీ ఆవిడే వండేటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు కనిపిస్తుంది. ₹1,00,00,000 ఫ్లాట్ అనేది నిజం కాదు. మాకు కోరికలు లేవు, మేము ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం, మేము కట్టుకుని 60 లక్షలు 50 లక్షల ఇళ్ళలో చాలా సంతోషంగా ఉన్నామని ఓపెన్గా చెప్తున్నారు. ఏ రోజు కూడా పొరపాటును కూడా వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది వేస్టేజే అవ్వలేదంట. ఒకవేళ వేస్ట్ అయినా ఎవరికైనా తినడానికి పంచిపెడతారు. వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ ఆవులకి కుక్కలకి పెట్టేటువంటి ఆలోచనలో ఉంటారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు ఫుడ్ ఈ రోజు వరకు మిగిలిపోవడం అనేది వాళ్ళ దగ్గర జరగలేదంట. వేస్ట్ అవ్వడం అయితే ఎప్పుడూ జరగలేదంట. నాకు ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కంప్లీట్ క్రెడిట్ ఆమెకే ఇస్తున్నారు. ఈ ఐడియా మాత్రమే నాది, మొదట్లో ఆమె జంకింది, నేను వెనక ఉండే అడుగు వేయించాను, ఈరోజు ఇది ఇంత హిట్ అయిందంటే కంప్లీట్ క్రెడిట్ నా భార్య కుమారిదే, మీ అందరూ కుమారి ఆంటీ అని చెప్తున్నారు, ఆవిడదే ఈ కంప్లీట్ క్రెడిట్, ఆవిడకే ఇవ్వండి, ఆవిడనే ఫోకస్ చేసి మీరు ఆర్టికల్స్ చెప్పండి, మాట్లాడండి అంటూ ఆయనంతటా ఆయన చెప్పడం చాలా స్వీట్గా అనిపించింది నాకు. ట్రోల్స్ విషయంలో మాత్రం ఆయన కాస్త భయపడుతున్నారు. ఆయన అనుకున్నట్టుగానే జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. సో వీళ్ళ అత్తగారు, మామగారు, వీళ్ళ పేరెంట్స్, వీళ్ళందరి నుంచి వీళ్ళకున్నటువంటి సపోర్ట్ ద్వారా వీళ్ళు ఇప్పుడు అప్పులు కట్టుకుంటున్నారు, ఈఎంఐలు కట్టుకుంటున్నారు తప్ప కోటాను కోట్లు వాళ్ళు ఏమీ సంపాదించేసుకోవట్లేదు. ఈ విషయం తెలియకుండా చాలామంది వాళ్ళు ₹1,00,00,000 ఇల్లు కొంటున్నారని అదని ఇదని స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానంగా ఈ వీడియోస్ షేర్ చేయండి. ఆమెకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా మనలాంటి వ్యక్తులే, వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటిని డీల్ చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టయితే డెఫినెట్లీ ఈ వీడియోని షేర్ చేయండి.